నమస్కారం పిల్లలు. లామార్క్ మరియు డార్విన్ చెప్పిన వైవిధ్యాలు మరియు పరిణామ సిద్ధాంతాల గురించి మీరు గుర్తుంచుకున్నారని ఆశిస్తున్నాను. నెమ్మదిగా మరియు నిరంతర ప్రక్రియగా జీవులలో క్రమంగా సంభవించే మార్పును పరిణామం అంటారు. జిరాఫీ యొక్క సాగదీసిన మెడ గమనించినట్లుగా జీవులు ఆర్జిత లక్షణాలను వారసత్వంగా పొందుతాయని లామార్క్ పేర్కొన్నాడు. డార్విన్ ప్రకృతి వర్ణం కాలానుక్రమంగా పరిణామానికి దారితీస్తుందని ప్రతిపాదించాడు. నేను బిందు మరియు ఈ వీడియోలో 10వ తరగతి జీవశాస్త్రం నుండి అనువంశికత మరియు పరిణామం అనే పాఠం నుండి జాతుల ఉత్పత్తి, జీవ పరిణామం ఆధారాలు అనే అంశాన్ని వివరిస్తాను. ఎరుపు బీటల్స్ జనాభాలో అకస్మాత్తుగా ఆకుపచ్చ బీటల్ సంతానం ఉత్పత్తి చేయబడిందని గుర్తుంచుకోండి. తరువాత ఆకుపచ్చ బీటల్స్ జనాభా పెరిగింది. ఆకుపచ్చ రంగు బీటల్స్ ఉత్పత్తి చేసే బీటల్ జనాభాలో వైవిధ్యం వాటిని కాకులు తినకుండా కాపాడింది. కాబట్టి ఇది బీటల్ జనాభాకు ఒక ప్రయోజనం మరియు కొత్త జాతుల పరిణామానికి ఉదాహరణ. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. జాతుల ఉత్పత్తి. నిర్మాణ సామ్య మరియు క్రియ సామ్య అవయవాల ఆధారాలు. పిండోత్పత్తి శాస్త్రం ఆధారాలు. శిలాజాల ఆధారాలు. మానవ పరిణామం. కీలక పదాలు. సూక్ష్మ పరిణామం, స్థూల పరిణామం, నిర్మాణ స్వామ్య అవయవాలు, క్రియ సామ్య అవయవాలు, పిండోత్పత్తి శాస్త్రం ఆధారాలు, శిలాజాలు, సాధారణ పూర్వీకుడు, అవశేషవయవాలు, పరిణామం యొక్క ఆధారాలపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. జాతుల ఉత్పత్తి. కొత్త జాతులు ఎలా అభివృద్ధి చెందుతాయి?
జనాభాలో కొన్ని వైవిధ్యాలు పర్యావరణానికి అనుగుణంగా సహాయపడే లక్షణాలు. ఈ జీవులు మరింత సమర్థవంతంగా మనుగడ సాగించబోతున్నాయి. కానీ అదే జనాభాలో ప్రయోజనం లేని లక్షణాలతో జీవి పర్యావరణానికి అనుగుణంగా ఉండకపోవచ్చు. జనాభాలో ఎరుపు మరియు నీలం బీటల్స్ లాగా అవి నశించిపోతాయి లేదా నెమ్మదిగా తొలగించబడతాయి. జాతులలో ఈ చిన్న మార్పులు, ఉదాహరణకు ఎరుపు నుండి ఆకుపచ్చ వరకు, బీటల్స్ యొక్క రంగును సూక్ష్మ పరిణామం మైక్రో ఎవల్యూషన్ అంటారు. కొత్త జాతుల ఏర్పాటును జాతుల ఉత్పత్తి అంటారు మరియు స్థూల పరిణామం అని కూడా అంటారు. ఎరుపు మరియు ఆకుపచ్చ బీటల్స్ ఒకదానితో ఒకటి జతకట్టవచ్చు మరియు సంతానం కలిగి ఉంటాయి. కాకులు కొన్ని బీటల్స్ను చాలా సంవత్సరాలుగా దూర ప్రాంతాలలో అనుకోకుండా పడవేయడం వంటి కొన్ని కారణాల వల్ల ఎరుపు మరియు ఆకుపచ్చ బీటల్స్ వేరు చేయబడతాయని మనం ఊహించుకుందాం. ఎరుపు మరియు ఆకుపచ్చ బీటల్ జనాభాలో ఈ సంవత్సరాల్లో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు. ఇప్పుడు వారు అనుకోకుండా కలుసుకున్నప్పటికీ వారు జతకట్టలేరు మరియు కొత్త సంతానం ఉత్పత్తి చెయ్యలేరు. వారు తమ జనాభాలో ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో మాత్రమే జతకట్టగలరు మరియు వారి సంతానాన్ని పునరుత్పత్తి చేయగలరు. అలా కొత్త జాతులు ఏర్పడ్డాయి. జీవ పరిణామం ఆధారాలు. జీవుల పరిణామం ఎలా జరుగుతుంది? శాస్త్రవేత్తలు రుజువులు లేదా నిదర్శనాలు ఆధారంగా సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. అదేవిధంగా జీవుల పరిణామానికి ఆధారాలు అవసరం. పరిణామ సంబంధాలను అర్థం చేసుకోవడానికి జంతువుల స్వరూపం మరియు శరీర నిర్మాణ శాస్త్రం యొక్క తులనాత్మక అధ్యయనం సాధారణ లక్షణాల సమూహాన్ని వెల్లడిస్తుందని మనం గుర్తించాము. వివిధ జీవులలోని ఈ లక్షణాలు ఒకేలా ఉంటాయి, ఎందుకంటే అవి సాధారణ పూర్వీకుల నుండి సంక్రమించాయి. నిర్మాణ సామ్య అవయవాలు. పిండాలలో ఒకే విధమైన అభివృద్ధి నమూనాలతో సాధారణ పూర్వీకుల నుండి నిర్మాణ సామ్య అవయవాలు వారసత్వంగా పొందబడ్డాయి. క్షీరదాల ముందరి భాగాలు నిర్మాణ సామ్య అవయవాలు. ఒక మానవ చేయి, పిల్లి ముందు కాలు, తిమింగళం యొక్క ఫ్లిప్పర్ మరియు గబ్బిలం రెక్క భిన్నంగా కనిపిస్తాయి మరియు విభిన్న విధులకు అనుగుణంగా ఉంటాయి. వారి అభివృద్ధి విధానం మరియు ఎముక యొక్క ప్రాథమిక నిర్మాణం సమానంగా ఉంటాయి. ఉదాహరణకు, తిమింగళం యొక్క ముందరి భాగం, గబ్బిలం రెక్క, చిరుతకాలు,
పుట్టుమచ్చ యొక్క పంజా, మరియు మనిషి చేయి. ఇవి సాధారణ పూర్వీకుల నుండి ఉద్భవించిన నిర్మాణ సామ్య అవయవాలు అని పిలుస్తారు. మరియు ఈ రకమైన పరిణామాన్ని అపసారి పరిణామం అంటారు. క్రియాసామ్య అవయవాలు. క్రియాసామ్య అవయవాలు ఒకేలా కనిపిస్తాయి మరియు ఒకే విధమైన విధులను నిర్వహిస్తాయి. అయితే అవి వేర్వేరు మూలాలు మరియు అభివృద్ధి నమూనాలను కలిగి ఉంటాయి. గబ్బిలం రెక్కలు, పక్షి రెక్కలు మరియు కీటకాల రెక్కల పనితీరు ఒకేలా ఉంటాయి, కానీ వాటి ప్రాథమిక నిర్మాణాలు భిన్నంగా ఉంటాయి. నిర్మాణపరంగా భిన్నమైన కానీ క్రియాత్మకంగా సారూప్యమైన ఈ అవయవాలను క్రియాసామ్య అవయవాలు అంటారు. ఈ రకమైన పరిణామాన్ని అభిసారి పరిణామం అంటారు. పిండోత్పత్తి శాస్త్రం ఆధారాలు. పిండాభివృద్ధి శాస్త్రం అనేది గుడ్డు నుండి వయోజన దశ వరకు ఒక జీవి యొక్క అభివృద్ధిని అధ్యయనం చేస్తుంది. చేపల నుండి క్షీరదాల వరకు పిండాలు వాటి అభివృద్ధి యొక్క ప్రారంభ దశలలో సమానంగా ఉంటాయి. కప్ప యొక్క డింబకం కప్ప కంటే చేపలను పోలి ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర వారి పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుందని ఇది సూచించవచ్చు. ఇది ఒక సాధారణ పూర్వీకుల ఉనికి యొక్క దృక్పథాన్ని బలపరుస్తుంది. దీని నుండి ఇవన్నీ ఉద్భవించాయి. శిలాజాల నుండి ఆధారాలు. కొన్ని జాతులు మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నాయి, కానీ ఇప్పుడు కనుగొనబడలేదు. అవి అంతరించిపోయి ఉండవచ్చు మరియు వాటిలో కొన్ని శిలాజాల రూపంలో కనుగొనవచ్చు. ఉదాహరణకు, భూమిపై అతిపెద్ద జంతువులైన డైనోసార్లు చాలా కాలం క్రితం ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి అంతరించిపోయాయి. శిలాజాలు అంటే ఏమిటి? సహజ ప్రక్రియల ద్వారా సంరక్షించబడిన పురాతన జీవన రూపాలు లేదా పురాతన ఆవాసాలకు శిలాజాలు సాక్ష్యం. శిలాజ సాక్ష్యం సాధారణంగా నీరు మరియు భూమి క్రింద నిక్షిప్తమైన అవక్షేపాలలో భద్రపరచబడుతుంది. అవి ఎముకలు లేదా విత్తనాలు లేదా గత జాడలు వంటి వాస్తవ అవశేషాలు కావచ్చు. చరిత్ర పూర్వ ఒడ్డున డైనోసార్ పాదముద్రలు లేదా అలల గుర్తులు వంటి సంఘటనలు. సాధారణంగా జీవులు చనిపోయినప్పుడు వాటి శరీరాలు కుళ్ళిపోతాయి. కొన్నిసార్లు శరీరం లేదా శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా కుళ్ళిపోవు. ఉదాహరణకు, బురదలో చిక్కుకుపోయిన కీటకం చనిపోయిన తరువాత త్వరగా కుళ్ళిపోదు మరియు చివరికి గట్టిపడుతుంది మరియు కీటకాల శరీర భాగాల ముద్రను అలాగే ఉంచుతుంది. జీవుల యొక్క సంరక్షించబడిన అన్ని జాడలను శిలాజాలు అంటారు.
శిలాజాల అధ్యయనాన్ని పురాజీవశాస్త్రం అంటారు. కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి శిలాజ వయస్సును పురాజీవశాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. కార్బన్, యురేనియం మరియు పొటాషియం వంటి కొన్ని మూలకాల యొక్క రేడియోధార్మిక ఐసోటోపుల విచ్ఛిన్నం తెలిసిన రేటుతో జరుగుతుంది. కాబట్టి ఐసోటోపులను కలిగి ఉన్న రాక్ లేదా ఖనిజాల వయస్సును లెక్కించవచ్చు. ఆర్కియోప్టెరిక్స్ అత్యంత పురాతనమైన శిలాజ పక్షి. ఇది జురాసిక్ కాలంలో కనిపించే ప్రారంభ పక్షి లాంటి రూపం. ఇది సరీసృపాలు మరియు పక్షుల మధ్య సంధాన సేతువుగా పరిగణించబడుతుంది. దానికి పక్షిలాగా ఈకలతో రెక్కలు ఉన్నాయి. ఇది పొడవాటి తోక, పంజాలతో కూడిన వేళ్ళు మరియు సరీసృపం వంటి శంఖము పోలిన దంతాలను కలిగి ఉంటుంది. మానవ పరిణామం. మానవ పరిణామం అనేది ఆధునిక మానవుని ప్రస్తుత రూపానికి సంబంధించిన పరిణామ ప్రక్రియ. ప్రస్తుత మానవులకు కూడా మొక్కలు మరియు ఇతర జంతువుల వంటి పరిణామ చరిత్ర ఉంది. దాదాపు 7,50,000 సంవత్సరాల క్రితం తొలి మనిషిలాంటి రూపాలు కనిపించాయి. 2,50,000 సంవత్సరాల క్రితం నిజమైన మానవుడు భూమిపై కనిపించాడని మానవజాతి హోమోసేపియన్స్ యొక్క మొదటి శిలాజం సూచిస్తుంది. యుగాలుగా మనిషి పరిణామం. హోమో హాబిలస్ 1.6 నుండి 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించేవారు. హోమో ఎరెక్టస్ 1 నుంచి 1.8 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించేవారు. హోమోసేపియన్స్ నియాండర్తలెన్నిస్ 2,30,000 నుంచి 3,00,000 సంవత్సరాల క్రితం నివసించేవారు. ప్రస్తుత మనిషి హోమోసేపియన్స్ సుమారు 40,000 సంవత్సరాల క్రితం కనిపించారు. గ్రహం అంతటా మానవజాతులు, రూపాలు మరియు లక్షణాలలో గొప్ప వైవిధ్యం ఉంది. జాతులు అని పిలువబడే వాటిని గుర్తించడానికి చర్మం రంగు అత్యంత సాధారణ మార్గం. కొన్నింటిని నలుపు, కొన్ని తెలుపు లేదా గోధుమ రంగు అని పిలిచేవారు. ఇటీవలి సంవత్సరాలలో మానవజాతి యొక్క భావనకు జీవ సంబంధమైన ఆధారం లేదా రుజువు చాలా స్పష్టంగా ఉంది. మానవులందరూ ఉమ్మడి పూర్వీకులతో ఒకే జాతి మరియు అందరూ ఆఫ్రికా నుండి వచ్చారు. హోమోసేపియన్స్ మరియు జన్యు పాదముద్రల ప్రారంభ సభ్యులు మన ఆఫ్రికన్ మూలాల నుండి తిరిగి కనుగొనవచ్చు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులలో కొందరు ఆఫ్రికాను విడిచిపెట్టారు, మరికొందరు అక్కడే ఉన్నారు. నివాసితులు
ఆఫ్రికా అంతటా వ్యాపించారు. వలసదారులు నెమ్మదిగా ఆఫ్రికా అంతటా, పశ్చిమాసియాకు, తరువాత మధ్య ఆసియా, యురేషియా, దక్షిణాసియా మరియు తూర్పు ఆసియాకు వ్యాపించారు. వారు ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ ద్వీపాల నుండి ఆస్ట్రేలియాకు ప్రయాణించారు మరియు వారు అమెరికాకు బేరింగ్ ల్యాండ్ వంతెనను దాటారు. వారు ఒకే వరుసలో వెళ్ళలేదు మరియు ముందుకు వెనుకకు వెళ్లారు. సమూహాలు కొన్నిసార్లు ఒకదానికొకటి విడిపోతాయి, ఆఫ్రికాలో మరియు వెలుపల కూడా కదులుతాయి. గ్రహం మీద ఉన్న అన్ని ఇతర జాతుల మాదిరిగానే అవి పరిణామ ప్రమాదంగా ఉనికిలోకి వచ్చాయి మరియు వారు సాధ్యమైనంత ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. పరిణామ సమయంలో కొన్ని అవసరం లేని అవయవాలు క్షీణించి జీవులలోనే ఉంటాయి. మీరు జీర్ణ వ్యవస్థలోని ఉండుకం అవయవాన్ని అధ్యయనం చేశారు. మానవులలో జీర్ణక్రియ ప్రక్రియలో దీనికి ఎటువంటి పాత్ర లేదు. కుందేళ్ల వంటి శాకాహారులలో ఉండుకం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జంతువులలో అవసరం లేని అవయవాలను అవశేషావయవాలు అంటారు. అందువల్ల మానవుడు దాదాపు 180 అవశేష అవయవాలతో కదిలే మ్యూజియం అని అంటారు. ఉదాహరణకు ఉండుకం, నిక్టిటేటింగ్ మెంబ్రేన్, కాడల్ వెర్టెబ్రా, కోసిక్స్ మొదలైనవి అవశేషావయవాలు.